వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలోని యూనివర్సిటీల్లో భూముల పంచాయతీ సాగుతుంది. మొన్న గచ్చిబౌలి HCU, ఆ తర్వాత రాజేంద్ర నగర్లోని వెటర్నరీ యూనివర్సిటీ, ఇప్పుడు మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ. ఇలా ఆ యూనివర్సిటీల్లోని వినియోగంలో లేని భూములను స్వాధీనం చేసుకోవడంపై సర్కార్ ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. ఎలాగూ ఖాళీగా ఉన్నాయి భూములు కాబట్టి వాటిని ఏదో రకంగా ఉపయోగంలోకి తేవాలనేది సర్కార్ ఆలోచనగా కనిపిస్తుంది. అయితే ఆ భూములు తమ యూనివర్సిటీలకు సంబంధించినవి, అక్కడ ఆ యూనివర్సిటీకే ఆ భూములు ఉండాలి, ఆ భూములను భవిష్యత్తులో వినియోగించుకునేందుకు అవకాశం యూనివర్సిటీకి ఉంటుంది అంటూ స్టూడెంట్స్ ససేమిరా అంటున్నారు. మనం చూసాం HCU భూముల వివాదం చాలా పెద్ద ఎత్తున జరిగింది. 400 ఎకరాలు HCUలో ఖాళీ భూములే. అవి ఖాళీ భూములను తీసుకునే ప్రయత్నం జరిగితే పర్యావరణ శాఖ ఎంటర్ కావడం, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, దాంతో అది అలా ఆగిపోయాయి. ఆ తర్వాత రాజేంద్ర నగర్ వెటర్నరీ యూనివర్సిటీలో ఒక 100 ఎకరాలు, ఇప్పుడు మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీలో ఉన్న ఒక 50 ఎకరాల భూములను, అదేవిధంగా ISBలో కూడా మరొక కొన్ని ఎకరాల భూములు అక్కడ ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి అవి యూనివర్సిటీ వాటిని వాడుకోవట్లేదు. అలాంటి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం నోటీసులు ఇస్తూ వస్తుంది. ఇప్పటికే ISBకి కూడా నోటీసులు వెళ్ళాయి. మన చేతిలో ఉన్నాయి మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీకి వెళ్ళిన నోటీస్ కాపీ నా దగ్గర ఉంది. ఈ నోటీస్ కాపీతో ఆ విద్యార్థులు రోడ్డెక్కారు. 2-3 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. యూనివర్సిటీలో ఖాళీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వాళ్ళు KTR, BRS వర్కింగ్ ప్రెసిడెంట్, జనరల్గా ప్రభుత్వం నుంచి ఏదైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్షం వద్దకే వెళ్తారు కాబట్టి విద్యార్థులు KTR దగ్గరికి వెళ్ళారు. KTRకు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. నా చేతిలో ఇప్పుడు ఆ యూనివర్సిటీకి ఇచ్చిన నోటీస్ ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చిన నోటీస్ ఇది. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు, మొత్తం 200 ఎకరాల ఉర్దూ యూనివర్సిటీ భూముల్లో 150 ఎకరాలు వినియోగంలో ఉంది, ఇంకొక 50 ఎకరాలు వినియోగంలో లేదు. వాటిని తీసుకుంటామని ఏం చెప్పలేదు, చివర్లో అడిగారు. అంటే వాటిని ఎందుకు తీసుకోకూడదు, 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అన్నారు. అంటే ఆల్మోస్ట్ తీసుకోవడానికి రంగం సిద్ధం చేసి ఈ నోటీసులు ఇచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం అటు విద్యార్థులు, ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు, ఆటోమేటిక్గా ప్రభుత్వం చేసే ప్రతి అంశంపై ప్రతిపక్షాలు రంగంలోకి దిగుతుంటాయి కాబట్టి ప్రతిపక్షాలు కూడా రంగంలోకి దిగాయి. ఈ అంశంపైనే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాసేపట్లో విద్యార్థి నేత, యూనివర్సిటీ ముఖ్యంగా OU యూనివర్సిటీ విద్యార్థి నేతగా ఉన్న, గతంలో విద్యార్థి నేత, ఇప్పుడు BRS నేత కిషాన్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. దానికన్నా ముందు ఈ విద్యార్థులు KTRని కలిసిన సందర్భంగా KTR వెర్షన్ ఏంటి, KTR ఏమన్నారు ఒకసారి చూద్దాం. సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం. 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ని కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. సరే, ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పినా నేనంటే, మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్. చాతగాని సన్నాసి రాహుల్ గాంధీ, ఎందుకు మాటిచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు? ఎందుకు పోజులు కొట్టినావు? ఎక్కడ పోయినాయి నీ 2 లక్షల ఉద్యోగాలు? ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మా పిల్లలు అడుగుతున్నారు, దమ్ముంటే సమాధానం చెప్పు. 10,000 ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు, యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వవు. ఈ రకంగా తెలంగాణ యువతతో, భారత యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ
రైట్, మొత్తానికి భూముల వివాదం అటు తిరిగి ఇటు తిరిగి విపక్ష పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇదే రకమైన ఆరోపణలు కేటీఆర్ చేస్తారు. 10,000 కోట్లు గతంలో 10,000 కోట్ల రూపాయల స్కామ్ గచ్చిబౌలి ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములు జరిగిందన్నారో, ఇప్పుడు ఇది కూడా కేవలం రియల్ ఎస్టేట్ కోసం యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న భూములను లాక్కుంటున్నారు. ఆ ఖాళీ భూముల్లో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్పాన్షన్ చేస్తామంటూ కూడా ఒక హామీ ఇస్తున్నారు. మరి 10 ఏళ్లుగా ఏ యూనివర్సిటీలో కూడా ఎలాంటి ఎక్స్పాన్షన్ ఎందుకు చేయలేదనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. దీనిపైన చర్చిద్దాం. మాధవ డిబేట్లో ఉన్నారు చరణ్ కౌశిక్ గారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి కూడా మనకు జాయిన్ అయ్యారు. ముందు చరణ్ గారు మీరు చెప్పాలి, కేటీఆర్ మాట్లాడింది విన్నారు. మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కీలక నాయకుడిగా ఉన్నారు. ఖచ్చితంగా అంటే భూములు లాక్కోవడం, భూములను వెనక్కి తీసుకోవడం, ఇలాంటి నోటీసులు ఐఎస్బికి కానీ లేకుంటే గతంలో గచ్చిబౌలి మీరు చూసారు, అక్కడ నెమళ్ళు జింకలు, సరే అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలా రియల్ ఫోటోలా పక్కన పెడితే ఎంత వివాదమైంది, అది అట్లనే హోల్డ్లో పెట్టాల్సిన పరిస్థితి. అయినా ఎందుకు ఇలా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ 100 ఎకరాలు తీసుకున్నారు, ఐఎస్బి నుంచి నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు మౌలానా యూనివర్సిటీ భూములను వెనక్కి తీసుకోవడం రియల్ ఎస్టేట్ దందా కోసమే అనే విపక్షాల ఆరోపణలకు ఏం చెప్తారు మీరు? సార్, చాలా స్పష్టంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ వివరణ ఇచ్చిండు. ఇది ప్రాసెస్లో భాగంగా మాత్రం ఆడిటింగ్ చేసేటప్పుడు నోటీసులు ఇస్తారు. 200 ఎకరాల్లో 150 ఎకరాలు ఉపయోగంలో ఉన్నది, నిరుపయోగం ఉన్నట్టు 50 ఎకరాలకు సంబంధించి జస్ట్ ఎప్పుడు ఇచ్చే నోటీసులో భాగంగా మాత్రం మీకు ఒక లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఆ నోటీస్ లో, దేర్ ఫోర్ ఇట్ ఈస్ హియర్ బై కాల్డ్ అపాన్ ఎ సబ్మిట్ ద ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్ యాజ్ టు వై ద అన్యూటిలైజ్డ్ ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 50 acres in survey number 211 to 12 of Manikonda village Gandipet mandal shall not be resumed into the government custody for non-utilization and violated the conditions, thereby defecting the purpose for which it was allotted. అంటే అలాట్ చేసిన పర్పస్ నెరవేర్చట్లేదు కాబట్టి దాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కస్టడీలోకి ఎందుకు తీసుకోకూడదు అనేదే నోటీస్. అది సార్ చాలా స్పష్టంగా ఆల్రెడీ కలెక్టర్ గారు వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదిక తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ సృష్టీకరణ విడుదల చేసింది. ఇందులో భాగంగా కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్ గారు కావచ్చు, తహసీల్దార్ గారు అధ్యక్షతన ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి భూముల విషయంలో ఉపయోగం ఉన్న భూములు ఉపయోగం లేని భూములు ఏ విధంగా దానికోసం మాత్రం రొటేషన్ లో భాగంగా మాత్రమే రొటీన్ గా ఇచ్చేటువంటి నోటీస్ అని చెప్పి చాలా స్పష్టంగా తీసుకోవాలని ఆలోచన అన్ని ఎందుకు ఇది కూడా చెప్తున్నా నీకు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అద్దె ఆపేసి ఇక సొంత భవనాలకు తరలించాలని ప్రభుత్వం భావించి హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న 4 లక్షల అడుగుల స్థలాన్ని వాడుకోవాలని ప్రభుత్వం భావించింది. 2014 నుంచి ఇప్పటి వరకు 9,600 కోట్ల రూపాయలు ప్రభుత్వం అద్దె రూపంలో చెల్లించింది. మీరు చెప్తుంది అంటే ఉద్దేశం ఏంటంటే ఖాళీ స్థలంలో బిల్డింగ్లు కట్టి అద్దె భవనాలను అడిగి తరలిస్తారు. మీరే చెప్తున్నారు కదా, అక్కడ కాదు ఇంకా ఎక్సెస్ ఉన్నాయి. ఎక్కడున్నా దానికోసం ఎందుకంటే అల్టిమేట్ గా భూమి అన్వేషణ ఎందుకు జరుగుతుంది, కార్యాలయాల్లో తరలించేందుకు మీరే చెప్తున్నారు. దయచేసి అన్ని గవర్నమెంట్ ఆఫీసులు మనం ఏమి ఇచ్చినాం, ఎక్కడెక్కడ భూములు ఖాళీ అన్నిటికీ రొటేషన్లో భాగంగా మాత్రం ఎవ్రీ ఇయర్ నోటీసులు ఇచ్చేదే. దానిలో భాగంగా నోటీస్ ఇచ్చినా ఎక్కడ గుంజుకునే ఉద్దేశం ప్రభుత్వం లేదని చెప్పేసి కలెక్టర్ గారు నిర్ధారించాడు. తర్వాత అరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చెప్పండి ఏ యూనివర్సిటీ వాళ్ళు భూములు ఇచ్చారు, అసలు మీ ఆయన యూనివర్సిటీలు ఎన్ని నెలలు కొనబడ్డాయి మాకు మీరు చెప్తే. స్కిల్ యూనివర్సిటీ రీసెంట్ మేము 56 ఎకరాలు ఇచ్చినాం. 56 ఎకరాలు ఇచ్చి ఈ సంవత్సరం 1000 మందితో ట్రైనింగ్ స్టార్ట్ అయింది. అక్కడ దానికి ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఛాన్సలర్ గా ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ అయినా స్పోర్ట్స్ యూనివర్సిటీ కొత్త యూనివర్సిటీ పెట్టే ప్రయత్నం. అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ ఖమ్మంలో ఏర్పాటు చేసినాం. వీరనారి సాకలైలం పేరు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసినాం. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నప్పుడు ఎస్యూ భూముల వివాదం దాన్ని రాజకీయం చేసేది తప్ప అది వాళ్ళ భూమి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు డిబేట్లో కంటిన్యూ చేద్దాం. మీరు చాలా క్లియర్ గా చెప్పారు. కృషాంక్ గారు, ప్రకాష్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. ముందు వీళ్ళిద్దరు ఆరోపణలు కాబట్టి వీళ్ళతో మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. కృషాంక్ గారు క్లియర్ గా చెప్తున్నారు, ఇది రొటీన్ గా ఇచ్చే నోటీసు, యూనివర్సిటీలకు ఇచ్చాము, చాలా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్న అన్నిటికి ఇచ్చాము, అది స్వాధీనం చేసుకునేదే కాదు, ఆ ఉద్దేశమే మాకు లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏకంగా రంగంలోకి దిగిపోయారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు, 1000 కోట్ల కుంభకోణం అంటున్నారు. అంటే ప్రతిపక్షం కాబట్టి ఇలాంటి ముందు నాకు తెలిసి మీరే అనుకుంటా ఈ ఇష్యూని కూడా ఎత్తింది. కళ్యాణ్ గారు నంబర్ 1 లాలో జనరల్లీ ఏం చూస్తారు అని అంటే ఏ కేసు అయినా కూడా క్రిమినల్ మోటివ్ చూస్తారు. ఈ ప్రభుత్వానికి క్రిమినల్ ఇంటెంట్ ఏంటిది అని అంటే ఇవాళ మను స్టూడెంట్సే వాళ్ళే బయటికి వచ్చి ప్రొటెస్టులు చేసి ఇప్పుడే వచ్చి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కలిసిపోవడం జరిగింది. వాళ్ళ భయం ఇవాళ ఏంటిది అని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏ విధంగా అయితే పండుగ పూట
రాత్రికి రాత్రి వచ్చి 1300 చెట్లను నరికేసి సుమారు ఒక 80 బుల్డోజర్లు వచ్చి అక్కడున్న నేషనల్ స్టూడెంట్స్, కేవలం తెలంగాణ స్టూడెంట్స్ కాదు, మొత్తం దేశం నుంచి ఉన్న అందరూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళను లాఠీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను పెట్టారు కదా, అదే విధంగా ఇక్కడ చేస్తుంది ఈ ప్రభుత్వం అనే భయం ఇవాళ ఆ విద్యార్థుల్లో కలుగుతున్నది. అంతేకాదు ఇప్పుడే అక్కడ ఉన్న విద్యార్థులు వాళ్ళ ఫార్మర్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడాడు, ఇప్పుడే మీడియా ముందు మాట్లాడాడు. ఆయనకు బెదిరింపు కాళ్ళు వస్తున్నాయంట. ఆయనకు బెదిరింపు కాళ్ళు వచ్చి ఈ సబ్జెక్ట్ మీద మీరు పోరాటం చేయకండి, మీరు మాట్లాడకండి, నిరసన తెలపకండి అని హెచ్చరిస్తున్నారంట. నీకు రేపు ఉద్యోగం వద్దా, నీ పిహెచ్డి కంప్లీట్ చేసుకోవద్దా, నువ్వు ఎందుకు ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. ఆయన మీడియా ముందు మాట్లాడండి. ఇవాళ మేము అంటున్నది ఒకటే, మీరు మొహబ్బత్ కి దుకాణం చెప్పుకున్న వాళ్ళు ఏ విధంగా, ఇంకొకటి ఇలాగే సేమ్ థింగ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ముందు నోటీస్ ఇచ్చి ఇలాగే చేసిండ్రు. మీ ట్రాక్ రికార్డ్ చెప్తాము. అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాలు కానివ్వండి, దానికంటే ముందు లగచర్ల రైతుల భూములు కానివ్వండి, రామన్నపేటలో అదానీ కోసం భూములు కానివ్వండి, సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ మీరు మనులో కానివ్వండి. అండ్ అల్టిమేట్ గా హెచ్ఐఎల్టీపీ లార్జర్ థింగ్ 9293 acres మీ దగ్గర ఇవాళ కూడా తెలియదు. ఒకటే దగ్గరికి ఇండస్ట్రీస్ వస్తాయంట, ఒకటే దగ్గరికి సల్మాన్ ఖాన్ స్టూడియో వస్తుందంట, ఒకటే దగ్గరికి అంబానీ జూ వస్తుందంట, అజయ్ దేవ్గన్ స్టూడియో వస్తుందంట, స్కిల్స్ యూనివర్సిటీ వస్తుందంట, స్పోర్ట్స్ స్టేడియం వస్తుందంట, అన్ని ఒకటే దగ్గర. రాష్ట్ర హైదరాబాద్ లో ఉన్న మొత్తం ఇండస్ట్రియల్ జోన్స్ అన్ని కూడా అక్కడికే పోతాయంట. క్లారిటీయే లేదు. సో ఇవాళ ఈ క్లారిటీ లేని ప్రభుత్వానికి మా 53 ఎకరాలు యూనివర్సిటీ ల్యాండ్స్, నాతో కూర్చున్న ఇప్పుడు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కూడా or మాజీ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్, ఐ వుడ్ రిక్వెస్ట్ హిమ్ నాట్ టు సపోర్ట్ కాంగ్రెస్ మూవ్. అల్టిమేట్ గా పాలిటిక్స్ లోకి వచ్చింది మనం అదే యూనివర్సిటీస్ నుంచి. యూనివర్సిటీ ఎన్నో దశాబ్దాల నుంచి కూడా అందరూ వాళ్ళ స్టూడెంట్ మూవ్మెంట్స్, తెలంగాణ మూవ్మెంట్ కంటే ముందు యూనివర్సిటీ రెస్టోరేషన్, యూనివర్సిటీ ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీగా కొట్లాడిన వాళ్ళు. సో ఇవాళ ఒక రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ భూములు లాక్కుంటున్నారు అంటే మీరు చెప్పాల్సింది ఏంటిది? మేము మా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాము, దయచేసి డ్రాప్ చేయండి, ఇది మంచిది కాదు. ఈవెన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మనకు బెడ్స్ కొట్టింది. సుప్రీం కోర్టు సుమోటో తీసుకున్నదండి, అమికేస్ క్యూరెన్ పెట్టి బిఆర్ దవే గారు తీసుకున్నారు. ఎవ్వరు పిటిషన్ చేయలేదు. హైకోర్టు రిజిస్ట్రార్ ని పంపించి చూడమని చెప్పిండ్రు. ఆ స్థాయికి మనకంటే మన రాష్ట్రం ఇజ్జత్ పరిస్థితి అప్పుడు అయితే. సేమ్ థింగ్ ఇప్పుడు మనలో కూడా మీరు చేయకండి, వెనక్కి తీసుకోండి అని మిమ్మల్ని కోరుతున్నాం. రైట్, ఓకే. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇద్దరి మధ్య మీరు ఒక జడ్జి లాగా వ్యవహరించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే మాకు తీసుకునే ఆలోచనే లేదు, జస్ట్ అందరికీ రొటీన్గా పంపిన నోటీసు దాన్ని పట్టుకొని బీఆర్ఎస్ ఇలా చేస్తుంది అనేది కాంగ్రెస్ వెర్షన్. బీఆర్ఎస్ ఏమో గతంలో గచ్చిబౌలి ఏం చేశారో చూసాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ కూడా 100 ఎకరాలు తీసుకున్నారు, దీన్ని కూడా లాక్కొనే ప్రయత్నమే ఈ నోటీసులు అనేది బీఆర్ఎస్ వెర్షన్. మీకేమనిపిస్తుంది ఈ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి? అంటే ఇక్కడ 2 అంశాలు, ఒకటి ఖాళీగా ఉన్నాయి, దానివల్ల ఉపయోగమే లేదనుకున్న భూములను సద్వినియోగం చేయడానికి ప్రభుత్వం వాడుకోవచ్చు, ఆ రైట్ కూడా ప్రభుత్వానికి ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అలా తీసుకోవడం కరెక్టే అంటారా, లేకుంటే దాన్ని యూనివర్సిటీకే వదిలేసి అక్కడ ఏమైనా ఇంకా యూనివర్సిటీ రిలేటెడ్ కార్యక్రమాలు చేయాలా, ఏం చేయాలంటారా భూములను? మిత్రులిద్దరు నమస్కారం. కళ్యాణ్ గారు మీకు కూడా. నేను ఫస్ట్ టైం నేను వింటున్నా రొటీన్ నోటీస్ అనేటువంటిది. ఇప్పటిదాకా నేను వినలే నోటీస్ అనేది. ఎప్పుడైనా జనరల్ నోటీస్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ రొటీన్ గా ఎవ్రీ ఇయర్ నోటీస్ అయితే ఇయ్యాను. నేను ఉస్మానియా యూనివర్సిటీ లో స్టూడెంట్ గా పనిచేసిన, ఉస్మానియా యూనివర్సిటీ భూముల కాపాడేటువంటి పోరాటంలో నేను కూడా ఉన్నా. అవును, మీకు గుర్తుండే యాదగిరి రెడ్డి భూములు కూడా ఇలానే కబ్జాకు అయ్యాయని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. దానిపైన 1000 ఎకరాల్లో 100 ఎకరాలు పోతున్నాయి బయటకు. మేము చివరిగా సిసిఎం ఎదురుగా ఐఐసిటి ఎదురుగా యాదగిరి రెడ్డి కబ్జా పెట్టినటువంటి భూముల విషయంలో కూడా మేము ఆ రోజు పోరాటం చేసినాం. సరే కొట్లాట అయింది. అప్పుడున్న యూనివర్సిటీ చివరికి మా పోరాట ఫలితంగా నవనీత్ రావు గారు వైస్ ఛాన్సలర్ అయినాక ఉస్మానియా చుట్టూ గోడ పెట్టియడం జరిగింది. గోడ పెట్టించారు. అట్లీస్ట్ అక్కడ వరకు యూనివర్సిటీ ప్రొటెక్షన్ జరుగుతుంది. అట్లీస్ట్ కొంత మేలుగా ఆ పోరాటంలో మొదలు పెట్టింది నేను ఏబీపీ సిటీ సెక్రటరీ ఉన్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే మొదలు పెట్టినాం. కాబట్టి యూనివర్సిటీ భూములని అయితే యూనివర్సిటీ భూములను వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి అటువంటి సిమిలర్ అదే తరహాలో పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కి బదిలీ చేయడం అనేటువంటిది గత సాంప్రదాయం కూడా ఉంది, ఇప్పుడు సాంప్రదాయం పెట్టుకోవచ్చు కాక. మీకు ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ లోనే
అప్పుడు సీఫెల్ కూడా వచ్చినట్టుంది కదా అక్కడే. సీఫెల్ ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ లోనే సీఫెల్ కూడా పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఐఐసిటీ వచ్చింది, ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఒకప్పుడు ల్యాండ్స్ 2,000 ఎకరాలు 700 ఎకరాలు వివిధ అందులో 300 ఎకరాలు 400 ఎకరాలు కబ్జాలు అయిపోయినాయి. మిగతా వాటికి ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ 99 సంవత్సరాల లీజ్, అది దూరదర్శన్. దాని తర్వాత డిటెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది అక్కడ యూనివర్సిటీ రామంతపూర్ వైపు, అది కూడా యూనివర్సిటీ ల్యాండే. అట్లా హోమియోపతి కాలేజ్ ఉంది అక్కడ యూనివర్సిటీ ల్యాండే. కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ ఉన్న వివిధ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ కోసం వివిధ రకాలైనటువంటి విద్యాపరమైన అంశాలకు ఇవ్వడాన్ని అప్పుడు కూడా మన చుట్టూ ఇస్తే అంటే మధ్య భూమి కంట్రోల్ అవుతుంది, సెట్ అవుతుంది, ఎవరు ఎంకరేజ్ జరగాలనేటువంటి దాంతో ఇవ్వడం జరిగింది అప్పుడు. సరే, అది మాకంటే ముందు చరిత్ర. అది మేము హోమియోపతి కాలేజ్ నేను ఉన్నప్పుడే ఆ స్ట్రైక్ మలక్పేట ఉండేది హోమియోపతి కాలేజ్, అక్కడ ల్యాండ్ ఇచ్చారు 5 ఎకరాలు. నేను ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నప్పుడు ఆయుర్వేదిక్ కాలేజ్ ఉన్నప్పుడు మాకు కూడా అక్కడ ఇస్తామన్నారు ఆయుర్వేదిక్ కాలేజ్ కూడా. సరే, అది వేరే అంశం. అది నేనేమంటున్నా అంటే వివిధ భూములను ప్రభుత్వం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కేటాయించిన భూమిని అక్కడ కనుక సర్ప్లస్ ఉంటే ఇంకొక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి ఇవ్వడానికి లేదా అవసరానికి ఇవ్వడానికి ఒక పరిశోధనకి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. కానీ ప్రభుత్వం తీసుకొని దాన్ని అమ్ముకోవడానికి మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం వేస్తారు ఎవరికైనా. ఖచ్చితంగా మీరు ఎలా అంటారు ప్రకాష్ రెడ్డి గారు? అమ్ముకోవడానికి ఎలా చెప్తారు? ప్రభుత్వం తీసుకునేది మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి ఇవ్వడానికేనేమో మరి. నేను చెప్తాను సార్, దాన్ని బదలాయిస్తారు సార్. ఇంకా దానికి చర్చ, దానికి నోటీస్ ఇచ్చి మీరు ఎందుకు వాడతలేరు అనేది అవసరం లే. మీకు ఈ భూమిని పలానా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కు సపోజ్ ఉదాహరణకు నైపర్ అనే ఒక ఆర్గనైజేషన్ సార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అది ఐడిపిఎల్ ప్రెమిసెస్ లో ఉంటే దానికి జాగిచ్చింది గత ప్రభుత్వం. అక్కడ కూడా పటాన్చర్లో కొత్తగా కట్టారు. లేదంటే నేను ఫీవర్ హాస్పిటల్ దగ్గర ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది. అట్లాంటివి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా సరే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రజల అవసరాలు ప్రభుత్వ అవసరాలు, ప్రజల అవసరాలు చాలా స్పష్టంగా చెప్తారు. ప్రజల అవసరాలు ప్రభుత్వ అవసరాలు, వీటికి అనుగుణంగా ఎటువంటి కార్యక్రమానికి ఇచ్చినా దాన్ని స్వాగతించాలి సార్. అయితే మీరు భూమిని నోటీస్ ఇవ్వడం కాదు, బదలాయించవచ్చు. డైరెక్ట్ గా బదలాయింపు, ఈ ల్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇస్తున్నామని చెప్పి డైరెక్ట్ చెప్పడానికి కూడా అవకాశం ఉన్నది సార్. గత ప్రభుత్వంలో కూడా నేను మళ్ళీ చెప్తున్నా, గత ప్రభుత్వంలో కూడా అనేక భూముల విషయంలో ప్రభుత్వం తన అవసరాలను మించి కొంతమందికి పెట్టుబడిదారులకి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కూడా భూముల విషయంలో జరిగింది ఇదే సార్. ఎక్కడ ఏ ప్రభుత్వాలు కూడా భూముల విషయంలో ఇదే చేస్తున్నారు, ఏదో కళాయాపన టైం పాస్ కార్యక్రమాలు చేస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను సార్, చిన్న ఉదాహరణ సార్. ఇప్పుడు గండిపేట దగ్గర ఒక హర్బేరియం అంటే ఫారెస్ట్ హర్బేరియం ఒకటి దాన్ని డెవలప్ చేయాలని అక్కడ 52 ఎకరాలు ఉంది సార్. దాన్ని ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం ఇచ్చేసారు సార్ ఒక ప్రైవేట్ పెట్టుబడిదారులకి. అట్లా అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అట్లా ఇస్తూ ఉన్నారు. కొనకుంది కదా, మూలకుంది కదా, ఇది కాదు సార్ ఆన్సర్. ఇప్పుడు ఐఎస్బి విషయంలో కూడా మీరు అన్నట్టు ఐఎస్బి విషయంలో కూడా అదొక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఐఎస్బి కొంత భూమి ఇచ్చారు, అక్కడ నెమళ్ళు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఐఎస్బి అనేది ఒక ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి భూమి, దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది. ఆ పర్పస్ కనుక నెరవేర్చకపోతే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, టెక్నికల్లీ ఉంది. కానీ దాన్ని ఏ పర్పస్ కోసం అయితే ఉపయోగిస్తున్నారో అదే పర్పస్ కు ట్రాన్స్ఫర్ చేస్తే, ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ లో భూమి లేక చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తలేవు తెలంగాణకు రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ వస్తలేవు, తెలంగాణలో పెట్టాలనుకుంటే కూడా ఇన్స్టిట్యూషన్స్ పెడతలేరు. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్స్ కు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల దేశానికి ఉపయోగం, ప్రజలకు ఉపయోగం, తెలంగాణ ప్రజలకు లాభం జరుగుతుంది. దాన్ని ప్రైవేట్ అన్ని రాష్ట్రాలు నడిపించాలనుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. 1 ఎకరా భూమిని గజం భూమి కూడా అమ్మడానికి. మీకు ఇల్ట్ విషయంలో కూడా చెప్తున్నా సార్, ఇల్ట్ విషయంలో కూడా నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది, చాలా మంది డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు. బట్ ఒకటి మాత్రం పక్కా, ఒక ఇండస్ట్రీ సపోజ్ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేటో చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేటో ఉంది, ఒక ఇండస్ట్రీ భూమిని ఇంకో ఇండస్ట్రీకి అమ్మడానికి ఇబ్బంది ఏం లేదు సార్. ఇప్పుడు అమ్ముకోవచ్చు, నా భూమి ఉంటే ఇంకో ఇండస్ట్రీకి అమ్ముకోవచ్చు. మీకు చిన్న ఎగ్జాంపులే, రామంతపూర్ చెరువు కట్ట దాటంగానే ఒక అక్కడ ఒక ఎస్సీజెడ్ వచ్చింది సార్, స్పెక్సైల్ మీకు జోన్ వచ్చింది, మీకు కనపడుతుంది హై రైజ్ బిల్డింగ్, అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ. అది ఒకప్పుడు 50 ఏళ్ల కింద వాదర్ హిందుస్థాన్ ఒక అమెరికా కంపెనీ, ఫార్మా కంపెనీ. ఆ తర్వాత దాని పార్కీ డేవిసన్ ఒక కంపెనీ కొనుక్కుంది. అవన్నీ నోన్ కంపెనీల పేరు మీ అందరికి తెలిసిన పేరు. నాకు కూడా ఒక ఇష్యూ ఉంది అక్కడ. అంటే ఇప్పుడు చుట్టూ ఇండస్ట్రీ మధ్యలో ఉంది, చుట్టూ రెసిడెన్షియల్ ఏరియా ఉంది. వాళ్ళందరికీ నిజంగా ఇండస్ట్రీ వల్ల ఇబ్బందే. ఆ ఇండస్ట్రీ తీస్తేనే మంచిదని అనుకుంటుంటారు వాళ్ళంతా. అంటే నేను అనేది పొల్యూషన్ గురించి వదిలేయండి, అయినా కూడా చెప్తున్నాను. కళ్యాణ్ గారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లేదా పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ హైలీ, ఇప్పుడు మీకు మన ఇంటి మధ్యలో ఒక కార్ సర్వీసింగ్ సెంటర్ పెడతారు, అటువంటి కార్ సర్వీసింగ్ సెంటర్ అక్కడ ఉంటుంది. కార్గెటెడ్ బాక్స్ ఇండస్ట్రీ ఉంటుంది. ముషిరాబాద్ లో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆదిలాబాద్ లో కూడా ఉన్నాయి.
ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ పొల్యూషన్ లేని కంపెనీలు పెట్టడానికి ఎవరికి అభ్యంతరం ఉండకూడదని నా అభిప్రాయం సార్. పొల్యూషన్ కంపెనీల వెంటనే అవసరమైతే వాళ్ళకు డబ్బులు అదనపు డబ్బులు సహాయం చేసిన ప్రభుత్వం ఇండస్ట్రీస్ ను మార్చాలి, బయటికి మార్చాల్సిందే. అవసరమైతే ఆర్థిక సహాయం చేసేనా మార్చాలి ఆ కంపెనీకి. కానీ పొల్యూషన్ లేని కంపెనీలను భూములను గుంజుకొని మరి దాని హిల్ట్ విషయంలో కూడా వ్యాపారం చేద్దామని దాన్ని కూడా అమ్ముకుంటూ కన్వర్షన్ చేస్తే 2,000 కోట్ల ప్రభుత్వ భూమి, 2,000 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది, ఇది అమ్ముకోవచ్చని భూములు అమ్ముకొని మాత్రమే ప్రభుత్వం నడపడం అనేటువంటి స్థాయికి దిగజారొద్దని మాత్రం చెప్పదాల్సి. రైట్ చరణ్ గారు, మీరు చెప్పింది ఎవరు నమ్మట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి, భూములను లాక్కొనే నోటీస్ అని అనుకుంటున్నారు సార్. ఇవాళ ఎంత డేటు? 9వ తారీఖు. తెలుగు స్క్రైబ్ లో ఎన్నటి పోస్ట్ అయింది? పోస్ట్ అయింది సార్. ఆగే చెప్తున్నాం, అదే అది వదిలేసేది. అది ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు. వాళ్ళ విద్యార్థులు ఎందుకు బీఆర్ఎస్ మరి రెచ్చగొట్టి ఎందుకు కలవకుంట్ల ఇష్యూ కలవకుంట్ల కవిత ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం విద్యార్థులు పిలుపుకోవడం మాకేం అభ్యంతరం లేదు. మీరు దయచేసి 6వ తారీఖు నాడు కలెక్టర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించండి, తీసుకోండి లేదు రొటీన్లో భాగంగా మాత్రం వచ్చిందని. ఈ రోజు 9వ తారీఖు, ఈ రోజు ఎందుకు చర్చ జరుగుతా ఉంది? ఎప్పుడు చాలా స్పష్టంగా ప్రకటించింది. అదే కాకుండా ఇల్లు పాలసీ సంబంధించి 2,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి సార్, ప్రభుత్వ భూమికి సంబంధించి లీజుకి ఇచ్చిన భూములు ఎక్కడ కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు దారార్థం చేసిన వాళ్ళు వాళ్ళే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అప్పుడు ఎందుకు భారతీయ జనతా మౌనం వహించింది? మరి ఎందుకు మౌనం వహించారు మీరు? మరి అప్పుడు హరీష్ రావు గారు 5 లక్షల కోట్లు అంటే మహేష్ రెడ్డి గారు 6 లక్షల కోట్లు అంటున్నారు. మరి ఎక్కడ 6 లక్షల కోట్లు, ఎక్కడ 5 లక్షల కోట్లు? ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి భూములు, ఆనాడు పైసలు పెట్టి కొనుక్కున్న భూములు మాత్రమే జోన్ కన్వర్షన్ చేస్తామని చెప్పారు. అక్కడ కూడా అదే కాదు సార్, అసెంబ్లీ కూడా రెడ్ జోన్ ఏరియా, గ్రీన్ జోన్ ఏరియా అని రకరకాల ఏరియాలు, ఆరెంజ్ జోన్ 3 ఉంటాయి కదా. అందులో రెడ్ జోన్ ఖచ్చితంగా తరలించండి, అవసరమైతే డబ్బులు ఇచ్చి తరలించండి అని చెప్తున్నారు సార్. 2013లో సుప్రీంకోర్టు చెప్పింది, ఇప్పుడు పోలేదండి. 2013లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 20 నెంబర్ జీవో ఇచ్చారు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆయనలో 19, 20, 21 జీవోలు వచ్చినాయి. అదే కాకుండా చాలా భూములు మీరు చూస్తే ఎలిమినల్ సిరీస్ భూములు కావచ్చు, కుకటిపల్లి కావచ్చు, చాలా భూములు లీజుకు సబ్ లీజుకి ఇచ్చిన భూములు కూడా మీరు రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వం తీసుకోవచ్చు. లీజీ కావచ్చు, సబ్ లీజీ. మీరు ఎట్లా ట్యాక్స్ పార్థసారథి రెడ్డి గారికి ఇచ్చారు. సీసీఎల్ ఏం చెప్పింది? 3.5 ఎకరాలు సరిపోతుందంటే మీరు 15,000 ఎకరాల భూమి ఇచ్చారు. ఎవరు బసవతారకంకి ఏ నిబంధనలు పెట్టిరు ఆ నిబంధనలు పెట్టుకున్న ఆయన 45% అవుట్ పేషెంట్లు ఫ్రీగా ఇవన్నీ నిబంధనలు పెట్టుకుని ఆ జీవో 5,000 కోట్లు రావాల్సిన దానికి మీరు నామినల్ గా లీజుకి ఇచ్చిన పరిస్థితి ఎందుకు? అసలు చరణ్ గారి భూముల ఇష్యూ ఇంతెందుకు రాద్ధాంతంగా మారుతుంది? గత 2 ఏళ్లుగా ఎక్కడ చూసినా భూములదే చర్చ. బీఆర్ఎస్ పార్టీ మరి రియల్ ఎస్టేట్ వాళ్ళే చేసి లేఅవుట్ చేసింది వాళ్ళే, మేము చేయలే. ఉప్పల్ బగాయత్ అన్ని లేఅవుట్లు ఎవరు చేసిరని నాకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రం మేము ఒక్క లేఅవుట్ చేసినప్పుడు మీరు మీరు కూడా వేలం వేశారు కదా, భూమి మీరు అమ్మలేదా అంటున్నా. ఎవరైనా వీళ్ళే కాదు, భారతీయ జనతా పార్టీ మీరు చూసిరు 8 లక్షల కోట్లు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని తక్కువ రేట్లకు 60,000 కోట్ల రూపాయలకి అరే చాలా స్పష్టంగా. ఇప్పుడు వీళ్ళకి కూడా కాదు, తెలుగు స్క్రైబ్ లో పోస్ట్ అయిన ఎమ్మడి తెల్లారే ముఖ్యం. అదేవిధంగా కలెక్టర్ గారు ప్రకటించిన తర్వాత దాన్ని పెద్ద రాద్ధాంతం చేసి ఎందుకు కలర్ఫుల్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేక విద్యార్థులను అడ్డు పెట్టుకుంటున్నారని నేరుగా ఆరోపిస్తున్నారు. వీళ్ళు నేను చెప్పినా కదా, ఆ పేరు తీసుకోనండి ఏ డిబేట్ అయితే లేదు. వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఆ పేరు తప్ప ఎవరు డైవర్ట్ చేస్తున్నారో అర్థమవుతున్నది. ఈ రాష్ట్రము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎపిసోడ్ చూసింది, ఈ రాష్ట్రము లగచర్ల ఎపిసోడ్ చూసింది, ఈ రాష్ట్రము రామన్నపేట ఎపిసోడ్ చూసింది, ఈ రాష్ట్రము డిపిఆర్ లేకముందే మూసి బాధితుల ఇళ్ల కూల్చివేతలు కూడా చూసింది. ఇంకొక మనువులో కూడా అది అయిన తర్వాత మాట్లాడదామా చెప్పండి? లేదు, మొత్తం జరిగిన తర్వాత వీళ్ళు అమ్మకానికి పెట్టుకున్న తర్వాత పోయి గిరివి పెట్టుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కదా గిరివి పెట్టుకొని 10,000 కోట్లు తెచ్చుకున్న తర్వాత ఆ తర్వాత మాట్లాడదామంటే ఓకే. అప్పటి వరకు ఆ విద్యార్థులు మాట్లాడొద్దంటే అసలు ఏమన్నా ఆలోచన ఉన్నదా? ఒక్కసారి చేస్తే తప్పు, రెండోసారి చేస్తే పొరపాటు, కానీ మూడోసారి చేస్తే నేరం. వీళ్ళు 4-5 సార్లు చేసిరు ఇట్లా ఈ 2 సంవత్సరాల్లోనే. ఇంకొకటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఉప్పల్ బాగాయత్లో చేసిరు, ఇది చేసిరు. మనం మాట్లాడుతున్నది విశ్వవిద్యాలయాల్లో విద్యా సంస్థల లోపట ల్యాండ్, అన్యూజ్డ్ ల్యాండ్. అంటే ఒకసారి జేఎన్యూ ఎంత పెద్దగా ఉంటుందో చూడండి, ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. ఓపెన్ స్పేసెస్ ఉంటాయి, ఓపెన్ స్పేసెస్ ఉండాలి. ఆ ఓపెన్ స్పేసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ 53 ఎకరాలు మీరు ఏం తీసుకుని వద్దాం అనుకుంటారు? రేపు చెప్పండి, మన లోపల 53 ఎకరాల లోపు మీరు ఇండస్ట్రీ తెస్తారా? లేకుంటే ఆ సల్మాన్ ఖాన్ అంటారా? లేకుంటే అజయ్ దేవ్ గాన్ అంటారా? లేకపోతే అంబానీకి ఇస్తామని అంటారా? ఎందుకు అసలు? ఇంకొకటి, ఇది ఒక రొటీన్ ప్రాసెస్ అంటే మరి ఇంకా మిగతా విశ్వవిద్యాలయాల్లో కూడా ఇట్లా నోటీసులు వచ్చినాయా? మీరు స్క్రైబ్ ఇవి అవని అంటున్నారు. ఇవాళ మీ ఫ్యాక్ట్ చెక్ ఏమని పెట్టింది? కనీసం అసలు నోటీసుల విషయం మీద కూడా పెట్టలేదు. మీరు స్క్రైబ్ అంటున్నారు, స్క్రైబ్ వల్ల నోటీసులను రివీల్ చేసిండ్రు, ఎక్స్పోజ్ చేసిండ్రు. మీ ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్ పడ్డది.
ఇగోండి నోటీస్. మేమేమంటున్నామంటే ఇది రొటీన్ ప్రాసెస్ అంటే ఇవాళ మాకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా ఎన్ని విశ్వవిద్యాలయాలకు ఎన్ని విద్యా సంస్థలకు నోటీసులు వెళ్తున్నాయి అన్ని బయట పెట్టండి. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇన్ ది హౌస్ ఐఎస్బి ల్యాండ్స్ కి కూడా ఇచ్చిండ్రు ఇలాగే అని చెప్పిండ్రు. మరి దాన్ని కూడా బయట పెట్టండి, అది కూడా ఇలాగేనా? ఇట్లా రాష్ట్రంలో ఎన్ని విద్యా సంస్థలకు వెళ్తున్నాయి, ఈ రొటీన్ ప్రాసెస్ ఏంటిది? ఎందుకు అని అంటే మీది వల్ల మీరే తరహాలో, ఎందుకంటే అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారికి ఏ సెగ్మెంట్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ ఎక్స్పర్టీస్ ఉందో వారే చెప్పారు. ఆయనకి రియల్ ఎస్టేట్ మీద ఉందని. అయితే నగరం రియల్ ఎస్టేట్ లాభం అయితే లేదు, తెలంగాణ రాష్ట్రం రియల్ ఎస్టేట్ లాభం అయితే లేదు. కానీ ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళు సమకూర్చుకుంటున్నారు. పోనీ ఇవి ఎక్కడ పోతున్నాయి? భూముల ద్వారా, అదే అడుగుతున్నాను, భూముల ద్వారా డబ్బులు సమకూర్చుకునే ఆలోచనలో ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అనేది ఆరోపణ. భూములు ఎందుకు సార్? అద్దెల రూపంలో 9,600 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అవైలబిలిటీ అద్దెలకు ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నా కూడా ప్రైవేట్ వ్యక్తులకు 9,600 కోట్ల రూపాయలు చెల్లించింది మీరు. అదే రియంబర్స్మెంట్ వెళ్ళిపోయేది కదా. అదే కాకుండా మీరు ఇదే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 25,000 మంది లేకున్నా కూడా జీతాలు చెల్లించారు మీరు. మొత్తం 10,000 కోట్ల రూపాయలు 6 రూపాయలు, ఇక్కడ 9,000 అంటే మీ ఆయనలో 20,000 కోట్ల రూపాయలు ఇక్కడే కనబడుతున్నాయి. అదే కాక మీరు చూస్తాం ఉస్మానియా యూనివర్సిటీ ఎంత ప్రేమ ఉంది కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది హెచ్పి బంక్? అక్కడ హెచ్పి బంక్ ఎక్కడి నుంచి వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చ జరుగుతుంది కదా. తలసాని శ్రీనివాస్ యాదవ్కు హెచ్పి బంక్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎట్టిస్తారు మీరు? మరి హెచ్పి బంక్ మీరు మాత్రం ఉస్మానియాలో పెట్టవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కలెక్టర్ తెలుగు వచ్చిన దానికి రిప్లై ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ భూములు తీసుకు ఎక్కడ భూములు తీసుకున్నాం? మీరు ఒక్క యూనివర్సిటీ భూములు ఇచ్చినా 1,000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చినాం. కాకతీయ పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరేం చేయలే? యూనివర్సిటీలకు మీరు మొదటి వారు కాదు. హెచ్సియు ఇష్యూ జరిగింది కాబట్టి అందరికి ఇలాంటి ఫైనల్ గా క్లారిటీ ఇవ్వండి మీరు. ఇక్కడ చాలా స్పష్టంగా యూనివర్సిటీలు బలోపేతం చేస్తూ విద్యారంగ అగ్రగామి ఇచ్చే ప్రయత్నం మేము ముందు కృష్ణ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు. మొత్తానికి యూనివర్సిటీల భూములను తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నేత చరణ్ కౌశిక్ గారు చెప్తున్నారు. అయితే మిగిలిన బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో హెచ్సియు భూములు మనం చూసాం, చాలా పెద్ద వివాదంగా మారింది. కాబట్టి అలాంటి వాతావరణం ఉంటుందేమోనన్న ఆందోళన అటు విద్యార్థుల్లో ఇటు ప్రధాన ప్రతిపక్షాల్లో కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఇది నార్మల్ నోటీసులుగానే వీటిని చూడాలని కాంగ్రెస్ నేత చరణ్ గారు చెప్తున్నారు. విద్యార్థులు కూడా ఈ విషయంలో ఎంత మేరకు సంతృప్తి చెందుతారు, నిజంగా ఇది నార్మల్ నోటీసుగానే ఆ 50 ఎకరాలు 53 ఎకరాలు మౌలానా యూనివర్సిటీకే ఉంటుందని మనము ఆశిద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.